ఎక్కువగా టూ వీలర్ మీద ట్రావెల్ చేసే మన స్విగ్గీ, ర్యాపిడో లేదా జొమాటో డెలివరీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియో. మీరు స్పీడ్ బ్రేకర్ కనబడినప్పుడల్లా మీ యొక్క స్పీడ్ని తగ్గించకుండా జంప్ చేస్తున్నారా ఫాస్ట్గా? అయితే అది మీ నడుముకి ఇబ్బంది కలుగజేయచ్చు. అది ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ శ్రీరామ్. మీ జాబ్లో మీరు ఫాస్ట్గా వెళ్ళే తొందరలో వాటిని స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కువగా జంప్ చేసినట్టయితే మీ బైక్లో ఉండే ఈ వాషర్స్ లేదా కుషన్సే కాకుండా మీ బాడీలో ఉండే కుషన్స్ కూడా దెబ్బతినవచ్చు. బైక్లో కుషన్స్ పాడైతే మళ్ళీ రిప్లేస్ చేసుకోవచ్చు లేదా బైక్నే రిప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మన బాడీలో కుషన్స్ దెబ్బతింటే అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్. అయితే మన బాడీలో కుషన్స్ ఎక్కడ ఉంటాయంటే మన స్పైన్లో ఉంటాయి. వాటిని డిస్క్స్ అంటారు. ఇవి చాలా స్పాంజ్ లాంటి మెటీరియల్ నేచర్ మనకి డిజైన్ చేసింది. సో ఎప్పుడైతే మనకి లంపీ జర్నీస్ లేదా జంపీ జర్నీస్ అవి చేసేటప్పుడు ఎక్కువగా ఆ కుషన్ మీద ఒత్తిడి పడి రిపీటెడ్గా అటు జరిగినప్పుడు ఆ కుషన్ అనేది డ్యామేజ్ జరిగి ఒక్కొక్కసారి అది నరాల మీద ఇరిటేషన్ తెప్పించి బ్యాక్ పెయిన్ లేదా లెగ్ పెయిన్ కారణం అవ్వాలి. దీన్ని ప్రివెంట్ చేయడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ లంపీ జర్నీస్ అవి తగ్గించుకోవాలి. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ లేదా రోడ్ అన్నది సరిగా లేనప్పుడు కొంచెం స్లోగా వెళ్ళడం అన్నది ముఖ్యం. అదేవిధంగా ఎక్కువగా టూ వీలర్ జర్నీ చేసేవాళ్ళు వాళ్ళ కోర్ మజిల్స్, బ్యాక్ మజిల్స్, అలాగే లెగ్ మజిల్స్కి అప్రాప్రియేట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం. అదేవిధంగా రెగ్యులర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు ఎక్కువసేపు జర్నీ చేస్తున్నట్టయితే టూ వీలర్ మీద పర్టికులర్గా ఒక 30 to 45 మినిట్స్ తర్వాత ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద ఛానల్. ఎక్కువగా ట్రావెల్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ధన్యవాదాలు.